హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. దేశం మొత్తం వైభవ్ వైభవ్ సూర్యవంశీ అనే ఒక యంగెస్ట్ క్రికెట్ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ కుర్రోడు అతి చిన్న వయసులోనే ఐపీఎల్ ఆడి చరిత్ర సృష్టించాడంటూ దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తూ ఉంది. అయితే గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చయ్ కూడా ఆయన ట్వీట్ చేస్తూ 14 సంవత్సరాల కుర్రోడి గేమ్ చూడటానికి నేను ముందే లేచాను. వాట్ ఏ ఇన్నింగ్స్ అంటూ ఆయన కూడా ట్వీట్ చేసి వైభవ్ సూర్యవంశీని పొగట్టం జరిగింది. అసలు ఎవరు ఈ వైభవ్ సూర్యవంశీ? నిజంగానే తిన ఏజీ 14 సంవత్సరాలేనా అనేది ఇప్పుడు మనం ఆలోచిద్దాం. సూర్యవంశీ అనే వ్యక్తి బీహార్‌లో పుట్టారు. తను క్రికెట్ ఆడటం అనేది తొమ్మిదో తరగతి నుంచి 9 ఏళ్ల నుంచి స్టార్ట్ చేశారు. అయితే తిను రాజస్థాన్ రాయల్స్‌కు ఆడి ఐపీఎల్‌లో యంగెస్ట్ ప్లేయర్‌గా గతంలో ఎవరైతే యువరాజ్ సింగ్ ఉన్న రికార్డ్‌ని ఈయన బ్రేక్ చేశారు. యువరాజ్ సింగ్ 15 సంవత్సరాల్లో క్రికెట్ ఆడి తన పేరు యంగెస్ట్ క్రికెటర్‌గా ఉన్నదాన్ని ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ పూర్తిగా తుడిచివేయడం జరిగింది. అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఆడారు. యువరాజ్ సింగ్ రికార్డ్ అయితే మనోడు బ్రేక్ చేసినట్టే 100%. అయితే ఈ వైభవ్ సూర్యవంశీ ఆడింది ఒకటే ఇన్నింగ్స్. అది కూడా రాజస్థాన్ రాయల్స్‌కి ఆడాడు. దీన్ని రాజస్థాన్ రాయల్స్ 1.1 క్రోర్స్‌కి పర్చేస్ చేయడం జరిగింది. అయితే అతి చిన్న వయసు ఉన్న వ్యక్తిగా తిను క్రికెటర్‌లో నమోదైనప్పటికీ లక్నో సూపర్ జైంట్స్‌కి రాజస్థాన్ రాయల్స్‌కి జరిగినటువంటి మ్యాచ్‌లో వైభవ్ ఆడుతూ ఫస్ట్ బాల్‌ని 6గా మలచడంతో అందరు దృష్టిని ఆకర్షించడం జరిగింది. అంతేకాదు ఆయన 20 బంతుల్లో 3 4లు 2 6లతోటి తన ఇన్నింగ్స్‌ని అద్భుతంగా ఆడారు. ఇదేమి వైభవ్ కొత్త కాదు. గతంలో 2024లో జరిగినటువంటి రంజీలో ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్‌లో నాట్‌ఔట్‌గా నిలవడమే కాకుండా 2 మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీల కన్నా ఎక్కువ కొట్టి మొత్తం 177 స్కోర్ చేయడం కూడా జరిగింది ఓవరాల్ మ్యాచ్ మొత్తంలో. సో తిను అద్భుతమైన ఆట పనితీరు అన్నీ ఉన్నాయి. కానీ వైభవ్ ఏజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అందరూ అనుకున్నట్లుగా వైభవ్ ఏజ్ నిజంగానే 14 సంవత్సరాలేనా అంటే కాదు. దాని గురించి ఒక ఇంటర్వ్యూలో వైభవ్ మాట్లాడుతూ 2023 సెప్టెంబర్కే తనకి 14 సంవత్సరాలు వస్తాయని చెప్పడం జరిగింది. అంటే 2023 అంటే అప్పుడు సెప్టెంబర్కి 14 సంవత్సరాలు అంటే సంవత్సరంన్నర చిన్నోడుగా వైభవ్ ఏజ్‌ని చూపిస్తున్నారంటూ ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఈ ఏజ్ గురించి తన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. 2023 సెప్టెంబర్‌లో నాకు 14 సంవత్సరాలు వస్తాయి అంటూ వైభవే తన సొంతగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. తద్వారా ఇప్పుడు తన ఏజ్ అనేది 14 లేకపోతే 15 16 అనేది లెక్కలు వేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఘనులు. తప్పదు కదా మరి. అంత చిన్న వయసు ఉన్నటువంటి వైభవ్ ఇంత భారీ స్కోర్ చేయటం, ఇంత హిట్టింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వటం చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది కదా. అప్పుడు క్యూరియాసిటీ అందరికి కలుగుతుంది. దాని వెనక ఇన్వెస్టిగేషన్ అన్ని జరుగుతుంటాయి. ఓవరాల్గా వైభవ్ ఇన్నింగ్స్ మాత్రం అద్భుతంగా ఆడుతూ ఉన్నాడంటూ ఇటు రాజస్థాన్ రాయల్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. తను కొనుక్కున్న ₹1,00,00,000 ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఆడుతున్నారని నమ్ముతూ ఉన్నారు. ఏమంటారు మీరు? నిజంగానే వైభవ్ ఏజ్‌లో డిస్ప్యూట్ ఉన్నప్పటికీ తన ఆట తీరు ఎలా ఉంది? సుందర్ పిచ్చై లాంటి వాళ్ళే woke up to watch an 8th gender play in the IPL. What an debut అంటూ ఆయనే ట్వీట్ చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్, అద్భుతమైనటువంటి ఓపెనింగ్ తోటి వైభవ్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఇండియాలో యంగెస్ట్ క్రికెటర్స్ వస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న వైజాగ్ నుంచి కూడా ఒక యంగెస్ట్ క్రికెటర్ వచ్చాడు. ఆయన కూడా అద్భుతంగా ఆడుతూ ఉన్నాడు. సో ఫ్యూచర్‌లో క్రికెట్‌లో ఇండియాని కొట్టే ఎటువంటి టీమ్ ఉండదేమో అనిపిస్తుంది. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.